లొంగి రాజ్యం అండి. మన దేశంలో ఇప్పుడు ఎట్లా ఉందంటే ఎవడు ప్రలోభం పెడతాడు వాడికి ప్రలోభం చిన్న చిన్న వాటికి కూడా ఆశపడతారు జనాలు. వాళ్ళకి భవిష్యత్తు అవసరం లేదు. ప్రజెంట్గా ఏం జరుగుతుంది, ప్రజెంట్గా మనల్ని ఎవరు మనకు మేలు చేస్తున్నారో చూస్తారు వాళ్ళు. దాని తర్వాత పర్యవసానాలు వాళ్ళకి అనవసరం. ఈ పూట ఎవడన్నా పిలిచి భోజనం పెట్టి ముందు పోయించినా భోజనం పెట్టి వాడి పక్క మాట్లాడతారు. రేపు ఎవడు చేస్తే వాడి పక్క మాట్లాడతారు. ఇప్పుడు వైసీపీకి ఇంత మాట్లాడిన వాళ్ళు రేపు టీడీపీ వాడికి ఇంతకన్నా ఎక్కువ ఇచ్చారు వాళ్ళ పక్క మాట్లాడతారు. అంతేగాని జనాలను బట్టి ఇదేం లేదు. దానికి జగన్ అనుకున్నది ఏంటంటే విజయం వచ్చినప్పుడు అతనికి డబ్బుతో పని లేదు, చాలా జాగ్రత్తగా బాగా చేస్తారు అనుకున్నాం. కానీ ఇదేమైందంటే స్వతంత్రం అయిపోయింది అతనికి. ఒక ఎమ్మెల్యే రాబోయే 2 నెలల ఎలక్షన్ ఉంది కదా, ఆ ఎలక్షన్ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీరు? జగన్ అన్న. ఎందుకు జగన్ అన్న అనుకుంటున్నారు? పేదోళ్ళకి అన్నమైన ఏదైనా జగన్ అన్న వస్తాడు. జగన్ అన్న పథకాలు పెట్టారు కదా, చాలా పథకాలు. ఆ పథకాలు మీకు ఏమైనా అందరియా? మాకు ఏది అందకపోయినా ఈయన రెడ్డి కోడు, ఈయన రెడ్డి, కానీ మా ఎన్ని వస్తాడు, జగన్ అన్నే వస్తాడు పక్కా. టీడీపీ జనసేన 2 కలిసి వస్తున్నాయి కదా, దాని గురించి పవన్ అని బాధపడవచ్చు. ఆన్లైన్ అనేది మామూలే కదా. పవన్ అని వచ్చినా చిన్నబాబులు వచ్చినా ఎవరు వచ్చినా ఏం చేయలేరు. మా జగన్ అనే వస్తాడు. ఓకే ఓకే, థ్యాంక్ యూ బాబు. నా పేరు హరికృష్ణమ్మ. మీ పేరు సార్? ఆయన పేరు రామకృష్ణ. రాబోయే 2 నెలల ఎలక్షన్ ఉంది కదా, ఆ ఎలక్షన్ ఎవరు వస్తారని మీరు అనుకుంటున్నారు? జగన్. ఎందుకని జగన్ అనుకుంటున్నారు? జగన్ ఏం చేస్తున్నాడు పథకాలు చెప్పు. చాలా బాగా. ఈరోడు లేడు కదా. ఇప్పుడు జనసేన టీడీపీ 2 కలిసి వస్తాయి. అయ్యా 2 కాదు 14 కలిసి వచ్చినా రావు. మన వాలంటరీ సచివాలయం గురించి బ్రహ్మాండంగా ఉన్నారు. 5 నిమిషాలు చేస్తున్నారు. మరి క్యాపిటల్ గురించి ఇంకా ఏమి క్యాపిటల్ తక్కువ క్యాపిటల్ ఎందుకు 3 ఉన్నాయి కదా రాజధాని. 3 చేస్తే రేపు క్యాపిటల్ చేస్తామమ్మా. ఇంకోటి వచ్చి ఇది తీసుకుంటాడు. విజయనగరం వాళ్ళు అంటారు మాకు ఇంకో రాజధాని కావాలంటారు. వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఇంకో రాజధాని కావాలంటారు. ఎన్ని రాజధానులు చేస్తారు? హైదరాబాద్ డెవలప్ చేసి వచ్చేసామా, పుట్టి చేతికి వచ్చామా? అది మీరు ఏమని చెప్పగలుగుతారు? ఎవరికి ప్రజలకు మీ గురించి ప్రజలకి ఏముంది? జగనమ్మ 30 ఏళ్ళు జగనే. 30 ఏళ్ళు అంటారు. 30 ఏళ్ళు రాసి పెట్టు. రాబోయే 2 నెలల ఎలక్షన్, ఆ ఎలక్షన్ ఎవరు చేస్తారని 100% చంద్రబాబు నాయుడు గారు వస్తారు. దాంట్లో ఇక రాసి పెట్టుకోవడం. మీరు ఇప్పుడు వైఎస్ఆర్ గురించి, మీరు వైఎస్ఆర్సీపీ గురించి పాపం అన్నయ్యకి ఛాన్స్ ఇచ్చాము. పాపం నిలబెట్టుకోలేదని నా ఉద్దేశం. నిలబెట్టుకోలేకపోయాడుగా. ఏమన్నా చేసిన పని పెన్షన్ల గిన్షన్ తప్పించి ఏం చేశాడు ఆయన రాష్ట్రానికి? అవునా కదండి. అది క్యాపిటల్ గురించి అని చెప్పగలుగుతారా? అంటే మన గుంటూరు కాబట్టి మనకు కొంచెం స్వార్థం ఉంటుంది. ఏంటంటే మన అందరం బాగుండే అనిపించింది. సరే ఎక్కడ రాజధాని ఉన్నా ముందు డెవలప్మెంట్ లేదుగా, అదే విషయం. మనం గుంటూరు కాబట్టి మనకు స్వార్థం కాబట్టి అమరావతి అయితే ఇంకా బాగుండాలని ఇప్పుడు నేను కోరుకుంటాను. ఇంకా మీరు ఏం చెప్పగలుగుతారు మీ అభిప్రాయం? ఇది చెప్పేవాడి అందరూ రాష్ట్రాన్ని చెప్పేవాడు. ఈసారి ఒకసారన్నా చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి, అదే టీడీపీ అనే మహాకూటమి ఏ కూటమి ఓటేసి కొంచెం రాష్ట్రాన్ని బాగు చేస్తారని నేను కోరుకుంటున్నాను. అది కూడా రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్.